దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 3వ కీర్తన 1-2 వాక్యాలను చదువుదాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 1-2 వాక్యాలను చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అక్కడ బ్రాకెట్లో ఏం పెట్టాడంటే సెలా అని పెట్టాడు. సెలా అంటే అర్థం ఏమిటి అంటే స్టాప్ అండ్ థింక్ దేర్. సెలా అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఆగి ఆలోచించండి అని అర్థం. అంటే ఈ మాట దగ్గర మనం కొంచెం సేపు ఆగి ఆలోచించాల. అన్ని మాటలు చదువుకొని వెళ్ళినట్లుగా మనం చదువుకొని వెళ్ళకూడదు ఇక్కడ. అందుకే సెలా అని పెట్టాడు. సెలా అంటే స్టాప్ అండ్ థింక్ దేర్. అక్కడ మనము ఈ ప్రేమైనటువంటి వారులారా ఈ కీర్తనల గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే కొన్ని విశేషమైన మాటలు రాస్తున్నాడు. 119వ కీర్తన చూస్తుంటే అక్కడ 119వ కీర్తన చూస్తూ ఉంటే అక్కడ ప్రేమైనటువంటి వారులారా హిబ్రూ పదముల యొక్క ఆల్ఫాబెట్ మొత్తం రాసి పెట్టేశాడు. ఏమని అంటే ఆ 19వ కీర్తనకి పైన ప్రారంభములో ఏమని రాస్తున్నాడు అంటే ఆలెఫ్ అంటే ప్రతి 8 పంక్తులకి ప్రేమైనటువంటి వారులారా హిబ్రూ భాషలోని ఆల్ఫాబెట్ అక్కడ రాసి పెట్టాడు. ఏమిటి అంటే అక్కడ ఆ పైన ఆలెఫ్ 8వ వాక్యం కింద చూడండి బేత్. అట్లాగనే 16వ వాక్యంలో కింద చూడండి గీమెల్. అట్లాగనే ప్రేమైనటువంటి వారులారా 24వ వాక్యం కింద చూడండి దాలెత్. 32వ వాక్యం కింద చూడండి హే. ఎందుకు ఇట్లాగ రాశాడు అంటే హెబ్రీ అక్షరాలన్నీ ఎన్నంటే 22 అక్షరాలు. దేవునికి స్తోత్రం చూదా. హెబ్రీ అక్షరాలన్నీ 22 అక్షరాలు. కానీ ఈ 22 అక్షరాలలో సెలా అనేటటువంటి మాట ఎక్కడా లేదు. సెలా అంటే అర్థం ఏమిటంటే ఆగి ఆలోచించండి. ఏం ఆగాల, ఎందుకు ఆగాల, ఎందుకు ఆలోచించాలి అంటే అన్ని మాటలు చదివినట్లుగా ప్రేమైనటువంటి వారులారా సెలా అనేటటువంటి మాట దగ్గర మనము కొనసాగిపోకూడదు, కానీ అక్కడ ఆగాలంట. అక్కడ ఆగి ఈ మాటలను గురించి మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి ఈ మాటలలో అంటే ప్రేమైనటువంటి వారులారా దావీదు అంటున్నాడు ఆ మొదటి వాక్యం, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. చాలామంది దావీదుని గురించి ప్రేమైనటువంటి వారులారా వ్యర్థముగా చెప్పుకుంటున్నారు, బాధిస్తున్నారు, దావీదును దూషిస్తున్నారు, దావీదును అవమానకరంగా మాట్లాడుతున్నారు,
దావీదుకు బాధను కలిగించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినా కానీ దావీదు తనను బాధించిన వారిని ఎన్నడూ బాధించలేదు. ప్రేమైనటువంటి వారలారా, తన బాధని ఎవరితో చెబుతున్నాడంటే దేవునితో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దా. హల్లెలూయా. తనను బాధించుచు మాట్లాడుతున్నటువంటి వారిని గురించి దయగలిగిన దేవుడు, దేవుని సన్నిధిలో దావీదు తన సంగతంతా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. చాలామంది దావీదుని గురించి అనకుండా అతడు భక్తుడే కాదు, అతడు కీర్తన ఆత్మీయుడే కాదు, అతడు రకరకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాడు దావీదు. దేవుడి వల్ల అతనికి రక్షణ దొరకదు. ప్రారంభంలో బాగున్నాడు కానీ ఇప్పుడు బాగా లేడు. ప్రారంభంలో బాగున్నాడు, అందుకే గొల్యాతును దావీదు పక్షాన దేవుడు అణచగలిగాడు. కానీ ఇప్పుడు ప్రారంభం అయిపోయిన తర్వాత ఇప్పుడు లేదు. అతని ఆత్మీయ జీవితము కోల్పోయాడు. దేవుడు అతని పక్షాన ఏమీ చెయ్యడు. దేవుని వలన ఇప్పుడు అతనికి ఏమీ దొరకదు, ఏ మేలు దొరకదు, ఏ రక్షణ దొరకదని ప్రేమైనటువంటి వాళ్ళరా దావీదుని గురించి ఎంతోమంది విపరీతపు మాటలతో మాట్లాడుతూ ఉంటే దావీదు ఎన్నడూ కూడా వారితో మాట్లాడలేదు, వారితో యుద్ధం చేయలేదు, వారితో పోట్లాడలేదు, వారి యొద్దకు వెళ్ళి రుజువు చేయలేదు. కానీ దావీదు ఏం చేశాడంటే దేవునికి చెబుతున్నాడు, అయ్యా, నా మీదకి లేచువారు అనేకులు నన్ను లేచువారు విస్తరించి ఉన్నారు ప్రభువా. నిజమే, దావీదు అంతకంతకి వర్ధిల్లుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దావీదు వర్ధిల్లుతున్నాడు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి తన జీవితంలో రుజువు చెప్పలేదు, తీర్పు తీర్చలేదు, యుద్ధము చేయలేదు, తిరిగి మాట్లాడాల. కొంతమంది మాట్లాడకపోతే ఏమనుకుంటారు తెలుసా? ఎందుకున్నాడు మౌనంగా? దావీదు ఎందుకున్నాడో తెలుసా మౌనంగా? అతడు తప్పు చేశాడు కనుక, మౌనము అంగీకారము కనుక అతడు మాట్లాడట్లేదు. అంటే దావీదు దేవుని ఎదుట తన సంగతి చెప్పుకుంటున్నాడు కానీ మనుషులకు తన సంగతి చెప్పుకోవట్లేదు. అందుకే అదే దావీదు అంటున్నాడు, మనుషులు నన్నేమీ చేయగలరు, మనుషులు నన్నేం చేయగలరు. అందుకే దావీదు తన జీవితంలో ప్రేమైనటువంటి వారు తన సంగతి అంతా చెప్పుకుంటున్నాడు. ఏ పరిస్థితి? ఎందుకు ఇక్కడ ఆగమన్నాడు? ఎందుకు ఆగి ఆలోచించమంటున్నాడంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే, ఏ విషయంలో జనులు దావీదును దూషిస్తున్నారు, ఏ విషయంలో జనులు దావీదుకు విరోధముగా ఉన్నారంటే సొంత కొడుకే, అతని పేరు అబ్షాలోము, తండ్రి మీద విరోధి అయి లేచి తండ్రి రాజ్యాన్ని కైవసం చేసుకొని ప్రేమైనటువంటి వారలారా తండ్రి మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉంటే దావీదు ఏం చేశాడో తెలుసా? తన తలని బట్టతో కప్పుకొని
ఏడ్చుకుంటూ ఒలీవల కొండకి వెళుతూ ఉన్నాడు. ఏమయ్యా దావీదు, సిగ్గులేదా నీకు? నీ దగ్గర ఇంతమంది యోధులు ఉన్నారు కదా, సైన్యం ఉంది కదా, ఇంతమంది కత్తి ఆడించగలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకయ్యా నువ్వు సిగ్గుతో తల వంచుకొని బయలుదేరి వెళుతున్నావు ఏడ్చుకుంటూ చేతగాని వాళ్ళలాగంటే? దావీదు ప్రేమైనటువంటి వారులారా, మనుష్యులతో పోరాడుటకు తన జీవితంలో తనకు అపకారం చేసిన వారితో పోరాడటానికి ఎంత మాత్రం ఇష్టపడాల. ఎవరితో పోరాడుతున్నాడంటే శత్రువులైన వారితోనే పోరాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే బట్ట కప్పుకొని బయలుదేరి ప్రేమైనటువంటి వారులరా ఒలీవల కొండ ఎక్కుతుంటే ఒకరిని చూస్తున్నాం మనం. ఎవడు వాడు అంటే సమూయేలు రెండవ గ్రంథము 16వ అధ్యాయము దయచేసి 5వ వాక్యాన్ని చూస్తూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట, రాజైన దావీదు బహూరీము దాపనకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడకు గేరా కుమారుడైన షిమి అనునకుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి ఏమంటున్నాడు అంటే, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించెను. శపిస్తున్నాడు. ఎవడు? గేరా కుమారుడైనటువంటి షిమి అనేటటువంటి వాడు దావీదును శపిస్తూ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు ఇప్పుడు? రెండంచెల భద్రతలో ఉన్నారు. అటు సైనికులు ఉన్నారు, ఇటు సైనికులు ఉన్నారు. మధ్యలో ఒలీవల కొండకి నేర్చుకుంటూ ఎక్కుతుంటే ఇది చాలదు అన్నట్లుగా ఈ షిమి అనేటటువంటి వాడు రాళ్ళు తీసుకొని వేస్తూ మట్టి పోస్తూ, నరహంతకుడా, చీ పో అని ప్రేమైనటువంటి వారలరా దావీదుని శపిస్తూ ఉన్నాడు. శపిస్తూ ఉంటే మనం గమనించగలుగుతున్న అక్కడ మంచి మాట ఏమిటంటే అక్కడే ఒక యోధుడు ఉన్నాడు. ఎవరు అతనంటే అభిషై అనేటటువంటి వాడున్నాడు. అభిషై అనేవాడున్నాడు. చూద్దాం ఆ మాట 9వ వాక్యం. సేరియా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్కన ఏలిన వాడవను, రాజువనకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. అందుకు రాజు, సేరియా కుమారులరా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, ఏమంటున్నాడు? శపిస్తూ ఉంటే అభిషేక్ అంటున్నాడు, నేను వెళ్ళి వాడిని ఒక్క ఏటుకి తల నరుక్కొని వస్తా. యజమానుడా, గివ్ మీ వన్ ఛాన్స్. యజమానుడా, రాజా, గివ్ మీ వన్ ఛాన్స్ టు మీ.
అంటే వద్దు, యెహోవా శపించటానికి ఆజ్ఞాపించనేమో, వాడిని శపించని. ఎంతకాలం శపించాడు వాడు అంటే, ఏడుస్తూ ఒకవైపు సొంత కొడుకే తన మీదకి కత్తి గడితే ఏడ్చుకుంటూ రాజ్యాన్ని విడిచి సింహాసనాన్ని విడిచి కొండెక్కి వెళ్తూ ఉంటే ఈ షిమి అనేవాడు శపిస్తున్నాడు, నువ్వు నరహంతకుడు. ఎవరిని చంపాడు? సౌలు కుటుంబీకులను చంపావాడు. నిజంగా నేనంటాను, సౌలు కుటుంబీకులు దావీదు చంపాడా? అమ్మా, బైబిల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చెప్పండి, ఎవరు చంపారు? ఎస్, గిల్బోవ పర్వతం మీద తన కత్తి మీద తానేబడి చనిపోతే ఈ షిమి అనేవాడు అంటున్నాడు సౌలు కుటుంబీకులను హత్య చేసావు, అందుకే ఈ శిక్ష నీ మీదకు వచ్చింది. నేనంటాను, అనేవాడు ఏదో ఒకటే అనాల. మన పెద్దోళ్ళు కూడా సామి చెబుతారు, ఏలు వంకలేందేనంట వెన్న రాదంట. ఇట్ట ఏలు వంక పెడితేనే వస్తుంది, ఇట్ట పెడితే వస్తుందా? రాదు. ఏలు వంక పెడితే ఇట్ట పెడితే ఎన్న పోస వస్తుంది. ఏదో ఒక వంక కావాలా. వీడికి ఏ వంక లేదంట. పెద్దోళ్ళు సామి ఏ వంక లేనమ్మ డొంక పట్టుకొని ఏడ్చిందంట. వీడికి ఏ వంక కనిపించిన వంక ఏమిటంటే సౌలు కుటుంబీకుల మరణం. ఈ మరణాన్ని ఈ షిమి అనేవాడు ఎవరి మీద వేస్తున్నాడు అంటే దావీదు మీద వేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, శపించని, యెహోవా చిత్తమై ఉన్నదేమో. నిజంగా ఆ పరిస్థితులు అంతమంది సైనికులు, శతాధిపతులు కదా, ఇంచుమించుగా 1000 మంది తన వెంట వస్తూ ఉంటే మనమైతే ఏమంట, ఎయిరా ఒకటే. మనమైతే ఏమంట, తల వేసిరా ఒకటి, తల తీసుకొని రప్పాడు. కానీ దావీదు ప్రవీణటువంటి వార్తలు ఎట్లాంటి వాడంటే చాలా ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. అందుకే ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాడు. అందుకే అభిషేక్ అంటున్నాడు, యేసేసి వాడి తల ఛేదించి వస్తానంటే, మీ కత్తి మీ వరలో ఉంచండి, నీకెందుకంట, మీతో నాకు ఏం పొందు, నోరు మూసుకో. యెహోవా వారిని నన్ను శపించమన్నాడేమో, శపించండి. చివరిలో అందుకే ప్రేమైనటువంటి మాటలారా, దేవుడు అంటున్నాడు, దావీదును చూచి దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఆమెన్, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దావీదును చూచి దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. మన భక్తి అదే కదా. ఇక దూషించే వాళ్ళని దూషించకూడదు. దూషించే వాళ్ళని మనం ఏం చేయాలా? చెప్పాలా, ఆశీర్వదిద్దాం. మన సొమ్మేం పోయింది? మన సొమ్మేమన్నా బోద్ద ఆశీర్వదిస్తే చెప్పండి. మనకున్నటువంటి ఈ చొక్కా గుండీలలో ఒకటన్నా బోద్దా? పోదు. కనుక మనం ఏం చేద్దామంటే మనల్ని దూషించే వాళ్ళని ఆశీర్వదిద్దాం. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదిద్దాం. దేవుడు చిత్తమైతే దేవుడు ఆశీర్వదిస్తాడు, లేకపోతే ఆశీర్వదించడు. మనము ఆశీర్వదించుటను బట్టి దేవుని దృష్టికి మనం ఏమవుతామంటే దేవుని హృదయానుసారులుగా మార్చబడగలుగుతాం. అందుకే ప్రభు సన్నిధిలో ప్రేమైనటువంటి వారిని మనం గమనించగలిగిన మంచి మాట. అక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. తనను బాధించుచు ఉన్న పరిస్థితులలో కూడా, తనకి నొప్పి తగులుతున్న పరిస్థితుల్లో కూడా
తన జీవితంలో వేదనకరమైన పరిస్థితులలో కూడా దావీదు తన భక్తిని ఎన్నడూ విడిచిపెట్టినవాడు కాదు. ఎవరికి చెబుతున్నాడంటే దేవునికి చెబుతున్నాడు. నేనంటాను దేవునికి చెబుదాం. కారణం ఏంటంటే మనం వాళ్ళు ఒకటి కొడితే మనం ఒకటి కొడతాం, మళ్ళీ తిరిగి వాళ్ళు ఒకటి కొడతారు, వాళ్ళు రెండు కొడతారు, మనం రెండు కొట్టాలి. ఇట్లాగ రోజు రోజుకే పెంచుకొని పోవటమే. కానీ ప్రభుతో చెబితే, ప్రభుతో చెబితే చివర కిందలో అంటున్నాడు, ఓ మంచి మాట అంటున్నాడు. చదువుదామా దయచేసి ఆ మాటను ఒక్కసారి. ఏమని చెబుతున్నాడు చివరికి? 7వ వాక్యం, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ ఎక్కడ దవడ ఎముక మీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. ఏమంటున్నాడు? దవడ మీద కొట్టు. ఎందుకో? దవడ ఎముకల మీద కొట్టు. దవడ ఎముక, ఈ దవడ ఎముక, ఈ ఎముక దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జా అంటారు. ఇంగ్లీష్లో దీన్ని జా అంటారు. ఈ దవడ ఎముక మీద కొడితే, దేవుడు కొడితే ఏమైంది? ఇరిగిపోద్ది. ఇంక ఇరిగిపోతే మాట్లాడతారా? చెప్పాలి. ఇది ఇరిగిపోయింది అనుకో, ఇంక మాట్లాడాలంటే ఈ రెండు కదలాల, ఇది కదలాల. ఇది కదిలితేనే మన మాట. కదలకపోతే మాట్లేదు. ఇది కదలకపోతే ఇక మాట్లాడదు, నొప్పి. మాట్లాడమంటే నొప్పి. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువు దవడ ఎముక మీద కొట్టు, వారి పళ్ళు విరగొట్టు. తాను ఎరగొడతానంటలా, దేవునికి అప్పగిస్తున్నాడు. ఈరోజు మన మీదకి లేచువారు అనేకలా. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే ప్రభువుకి అప్పగిద్దాం. ఆయన కార్యము చేయగా దాన్ని తిప్పివేయగలిగిన వాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్ర. ఎందుకు ఆలోచించాలి ఇక్కడ అంటే, దావీదు తన జీవితంలో ఎన్నడూ కత్తి తీసుకొని వెళ్ళి, తాను కాకపోయినా తన వారికి చెప్పినా కానీ ఖండాలుగా నరికేస్తారు. కానీ దావీదు ఎన్నడూ కత్తి తీసుకొని వెళ్ళాలా. వెళతానన్న వారిని కూడా ఏం చేస్తున్నాడు దావీదు? వారించి, గద్దించి, కత్తి మర్యాదగా ఉంటుంది అని గద్దించి, హెచ్చరించి, ప్రేమైనటువంటి వారలారా, దావీదు దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకున్నాడు. నేనంటాను, ఈరోజు నీ మీదకి శత్రువులు లేచి ఉండొచ్చేవా. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక్కడ మనం మౌనముగా ఉండి ప్రభువుకి అప్పగించగలిగితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అప్పగించగలిగితే చాలు. రెండవది, అక్కడ ఇంకొక మాట అంటున్నాడు రెండవ వాక్యములో, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ రాదు. ఏమి దావీదు పక్షానికి ఏమీ దేవుడు చేయడు. ఏందో వీళ్ళు చెబితేనే దేవుడు దావీదుకి సహాయం చేసేటట్టు అంటున్నారు. దావీదును గురించి శత్రువులు చెప్పుకుంటున్నారు, దేవుని వల్ల అతనికి ఏ రక్షణ దొరకదు అని చెప్పుకుని వారు అనేకులు అని ఇప్పుడు కిందకు వస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎంత దూషించినా, ఎవరు ఎంతగా నన్ను ఇబ్బంది పరిచినా, యెహోవా, మూడవ వాక్యం, యెహోవా నీవే నాకు కేడెమగా ఉన్నావు. ఆమెన్, హల్లెలూయా. నీవే నాకు కేడెము. కేడెమంటే ఏంటి అర్థం?
కేడెం అంటే అర్థం ఏంటి అంటే తెలుగులో మనకి పెద్దగా అర్థం కాదు, కానీ ఇంగ్లీషులో రాస్తుంది. కేడెము అంటే యుద్ధాలలో వాడేటటువంటి ఇది వస్తువు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే షీల్డ్ అంటారు. షీల్డ్ అంటే ఇప్పుడు చెబుతా మీకు, ఏమంటారు దాన్ని? యుద్ధం ఎవరైనా కత్తి ఇసిరినప్పుడు ముందుగా కాపాడుకోవటం కోసం ఇట్లా పెడతారు కదా రౌండ్గా, అవా డాల్ డాల్ డాల్. నిజమే. ఇప్పుడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, నీవే నాకు కేడెం. దావీదు అంటున్నాడు, నీవు నాకు కేడెం. నా కేడెం. ఈ డాలు గనుక ఉంటే ఒక వ్యక్తికి తన మీద దాడి చేసేటటువంటి కత్తి తీసుకొని ఎవరైనా కత్తి తీసుకొని ఇసరబోతే మొట్టమొదటిగా అడ్డం పెట్టేది ఏమిటంటే డాలు. కత్తి దెబ్బ దేనికి తగిలిద్ది? డాలుకు తగిలిద్ది. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లల గమనిద్దాం, ప్రభు పరిశుద్ధ పాదాల చెంత నిలిచినటువంటి మన జీవితాలలో ప్రభువుకి మన సంగతి అంతా చెప్పగలిగితే ఆయన మనకి ఎట్లాగా మార్చబడగలడంటే డాలుగా, కేడెముగా మార్చబడగలడు. మనకి తగిలేటటువంటి దెబ్బలన్నీ తాను భరిస్తాడు. ఆయన మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన పక్షమున యుద్ధము చేయు దేవుడు. ఈరోజు ప్రియ దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా, ప్రభు పరిశుద్ధ పాదాల చెంత చేరినటువంటి మన జీవితాలలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే దైవ చిత్తానికి మనలను మనం అప్పగించుకుందాం. ఎవరు ఎంతమంది మన మీదకి లేచినా, ఎవరు ఎంతమందికి మన మీదకి లేచినా ప్రభువుకు అప్పగించగలిగితే చాలు. ఆయన మనకి ఎట్లాగా మార్చబడగలడంటే మన జీవితంలో డాలుగా, కేడెముగా మార్చబడగలడు. ఒక దెబ్బ, మొట్టమొదటి దెబ్బ ఎవరి మీద పడిద్ది అంటే డాలు మీదే పడింది. అందుకే మన ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో ఈ నిందలు, అవమానాలు కదా, ఇవన్నీ నేనంటాను కామన్. కొన్నిసార్లు కొంత ఇబ్బంది కలిగినా కామన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనం అప్పగించగలిగిన వారిగా మనం ఉండగలిగితే చాలు. మనం యుద్ధం చేయకుండా ప్రభు సన్నిధిలో మనం ప్రభువుకి అప్పగించగలిగి ప్రభు చిత్తానికి మనల్ని మనం సమర్పించుకున్న వారిమైతే ఆయన మన జీవితంలో ఏమవుతాడంటే మనకి కేడెముగా ఆయన మార్చబడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ కేడెం యొక్క స్వభావం ఏమిటి అంటే బైబిల్ చెబుతుంది, మన మీదకు వచ్చేటటువంటి నిందలు రాకుండా ఆయన తన మీద వేసుకుంటాడు. మనుషుల నోటి మాటల వల్ల కలుగు ఆ నొప్పి తగలకుండా మనల్ని కాపాడతాడంట. బైబిల్ ఆ మాట రాసింది కరెక్ట్గా. మనుషుల నోటి మాటల వలన కలుగు నొప్పి తగలకుండా ప్రభు మనలను కాపాడతాడంట. అంటే ఆయనే మన పక్షాన ఉంటాడు. ఆయన కేడెముగా ఉంటాడంటే అర్థం ఏమిటంటే, మనుషులు మనకి విరోధముగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల విషయంలో ఆ మాటల నొప్పి మనకి తగలకుండా ఆయనే మనలను కాపాడు దేవుడు. ఈ షిమి అనేటటువంటి వాడు నరహంతకుడా సౌలు కుటుంబాన్ని హత్య చేసిన వాడా అని
శపిస్తూ ఉన్నాడు. చీ పో, చీ పో కదా. అంటే మౌనముగా గొడుగా తలకి బట్ట కప్పుకొని ఆ ఒలీవల కొండ ఎక్కుతూ ఉన్నాడు. ఒలీవల కొండ దేనికి సాదృశ్యము అంటే ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు వారు లాస్ట్ జర్నీ ఎక్కడున్నాడు అంటే ఒలీవల కొండ మీద ఉన్నాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు నిద్రపోతున్నారు, కానీ శిష్యులకు కూడా ప్రభు చెప్పాడు, మెలకువగలిగి ప్రార్థించండి. లాస్ట్ జర్నీ. ఎక్కడున్నాడు యేసు ప్రభు వారంటే ఒలీవల కొండ మీద ఉన్నాడు. యేసు ప్రభు వారిని పట్టుకొని బంధించి కత్తులతో గుదియలతో ఆయన మీదకి వెళ్ళి బంధించి తీసుకుని వచ్చాను. ఆయన మీద ఉమ్మి వేశారు. నేనంటాను, మన మీద ఉమ్మి ఎవరు వేయలా. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు వారిని అన్నారు, ఏమని? దయ్యాలకి రాజు నీవు. యేసు ప్రభు వారిని అన్నాడు, తిండిపోతు ఇతను. రకరకాల మాటలతో యేసయ్యని అవమానపరిచారు. ఇక మనకి కొత్త ఏముంది చెప్పండి? ఆయనకే అట్లాగే జరిగితే మనకి ఇంకెట్లాగా జరుగుతాయి. నేనంటాను, బైబిల్లో రాసిన పచ్చి మ్రానుకి అలాగ జరిగితే మన పరిస్థితి ఏమిటని శిష్యులు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. మన పరిస్థితి ఏమిటి? నేనంట దేవునికి స్తోత్రం చెప్పి మనం ముందుకు సాగగలిగితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిని యూదులలో మంచివాడు అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళారు, ఉమ్మి వేస్తూ తీసుకెళ్ళారు, పిడిగుద్దులు గుద్దుతూ తీసుకెళ్ళారు, గడ్డప వెంట్రుకలు పెరుగుతూ తీసుకుని వెళ్ళారు. అవమానకరమైన లజ్జాకరమైనటువంటి మాటలు పలుకుతూ యేసయ్యని గొల్గొతా కొండ వరకు నడిపించుకుంటూ వెళ్ళారు. నేనంటాను, యేసు ప్రభు వారు చివరిలో సిలువలో వేలాడుతూ ఆ 3 మేకల మధ్యలో ఓ మంచి మాట అంటాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. అసలు వాళ్ళకి తెలియదా ఏం చేస్తున్నారో? తెలీదా? చాలామంది అంటాం, మనం ఎవరినన్నా చాలా పానీలే పాపం పిచ్చోళ్ళు అంట. పిచ్చోడా? పిచ్చిదా? నువ్వు పిచ్చోడువేమో. పిచ్చోళ్ళకి రచ్చలేసేది ఆ మనిషి కదా. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, పానీలే పాపం తిక్కలోళ్ళు, పానీలే పాపం పిచ్చోళ్ళు, పానీలే పాపం తెలియదు. ఎవరికి తెలియదు? ఎవరికి తెలీదు? నిజమే. ప్రవీణటువంటి మాటలారు యేసు ప్రభు అని అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరిగిన గనుక వీరిని క్షమించు. యేసు ప్రభు అని అంటుంటే ఆ పక్కన వాళ్ళు శిష్యులు కొంచెం యేసు ప్రభు అంటే ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, ఏం మెంటలు ఈ మెంటలు, సిలువలో నుంచోడు కూడా ఇంత అవమానాన్ని, ఇన్ని దెబ్బలు, ఆయన శరీరం అంతా నాగటి చాళ్ళ వల్లే దున్నబడినటువంటి స్థితిలో ఉండి కూడా సొగసైనను స్వరూపమైన లేనివానిగా మార్చబడి ఇప్పుడు కూడా ఈయనకేం మెంటలా? నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగిరా, మేము నమ్ముతాం. రావచ్చుగా యేసు ప్రభు, రావచ్చుగా యేసు ప్రభు. కింద వాళ్ళు అంటారు, ఆయన రాయలేరా, ఆయన దేవుని కుమారుడు అయితే కదా మన మాటకి ప్రత్యుత్తరం ఇవ్వటానికి. ఆయన రావటానికి చేత కాదు. ఎందుకు వస్తాడు? ఏదో 2 అద్భుతాలు చేసినంత మాత్రాన, ఏదో అంత సేవ చేసినంత మాత్రాన దేవుని కుమారుడు అయిపోతాడా అని ఇంకొక పుల్లపోటు. నేనంటాను, నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో
ప్రియ దేవుని పిల్లారా, ప్రభు పరిశుద్ధ పాదాల చెంత ఎంతమంది మన మీదకి లేచినా మనం ఎవరికి చెప్పాలా? మన సంగతి అంతా చెప్పాలా? యేసయ్యతో చెప్పాలా? హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈ రాజ్యం నీదా, నీవి రాజ్యం, నిన్ను కాపాడటానికి నాకు అధికారం ఉంది. పొంచి పిలాతు అంటున్నాడు, నిన్ను కాపాడే అధికారం నాకుంది, శిక్షించే అధికారం నాకుంది. చెప్పు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వెవరు నన్ను కాపాడటానికి? నేను గనక ఇప్పుడు గనక ప్రార్థన చేస్తే వేల సైన్యము పరలోకం నుండి దిగి వస్తుంది. నాకు చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా మాట విని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కానీ నేను చెప్పను, ఇది దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తానికి మనం లోబడగలిగితే చాలు. నా దేవుడు మనలను ఒక దినాన మనలను దూషించి హింసించిన వారి కన్నుల ఎదుటే మహిమ కలిగిన దేవుడు ఉన్నత స్థితిలో నిలపగలడు. ఆమెన్. ఒకటి, ప్రేమైనటువంటి వారలారా, సొంత కొడుకే తండ్రి మీదకి లేచాడు. రెండవది, శత్రువు షమి దూషించువాడు తన మీదకి లేచాడు. అయినా కానీ షిమీని ఏమంటలేదు, తన మీదకి లేచిన కుమారుడు కూడా దావీదేమంటలా. తన పక్షాన పోరాడతాను అన్నటువంటి వాళ్ళతో మాత్రం హే పెట్ట, నీకెందుకు? అభిషేక్ అంటున్నాడు, నాయనా ఒక్క ఛాన్స్, గివ్ మీ వన్ ఛాన్స్. నేను వెళ్ళి ఒక్క ఏటికి వాడి తల ఛేదించుకొని వస్తానంట. నాతో మీకేమి? పెట్టు, నీ కత్తిని వరలో పెట్టు. నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మన భక్తి చూపించాల్సింది ఎక్కడంటే శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మన భక్తిని మనం చూపించాలి. మన భక్తిని అప్పుడే చూపించాలి. భక్తి అంటే ఏదో బాగున్నంతసేపు ఇట్ట, బాగలేనప్పుడు నువ్వు అట్ట, నీ ఇల్లు అట్ట, నీ 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 చెల్లెలట్ట, నీ అక్కిట్లా, మీ అమ్మిట్లా అని అడిగేది భక్తి కాదు. మౌనంగా ఉండి, మౌనంగా. ఎందుకంటే ప్రభువుకి అప్పగిద్దా. ఏదైనా చెయ్యగలిగింది ఎవరంటే దేవుడు. ఆయనని మీరి ఎవడు ఏమి చెప్పాలా? చెయ్యనేరడో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు దావీదు అంటున్నాడు, అందుకే ఆ 3వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడముగాను ఉన్నావు. నీవు నా కేడముగా ఉన్నావు. నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా హింసించి విరోధముగా మాట్లాడినా నేను ఎవరితో యుద్ధం చేయను, ఎవరితో నేను మాట్లాడను. యు ఆర్ మై షీల్డ్. నీవే నా డాలు. ఆయన నా భారములన్నీ మోయవాడవు మీరు అని దావీదు దేవుని సన్నిధిలో తనను తాను అప్పగించుకుంటున్నాడు. రెండవది, అక్కడ ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదం. అతిశయాస్పదం ఎవరంటే నీవే. నేను శత్రువులను తల నరికి నేను అతిశయించను కానీ, శత్రువులను అవమానించి నేను అతిశయించను కానీ, నేను నా అతిశయం అంటే నీవే ప్రభువా, నీయందే నేను అతిశయిస్తాను అని భక్తుడైనటువంటి దావీదు దేవునితో తన సంగతి చెప్పుకుంటున్నాడు. నిజమే,
అతిశయించాల్సింది మనం కలిగిన ధనాన్ని బట్టో, వస్తు వాహనాలను బట్టో, మన ఇళ్లను బట్టో, మన పరిస్థితులను బట్టో, మనం కలిగిన ధనమును బట్టో, మనం కలిగిన నగలను బట్టో, వెండి బంగారాలను గూర్చో, మనము కలిగినటువంటి బంధు గణములను బట్టో మనము ప్రేమినటువంటి వారులారా అతిశయించు అవసరంలా. ఎక్కడ దాకెందుకు? కరోనా వస్తే చాలు బంధువులు ఎవరు మన దగ్గరికి ఎవరు వస్తారు పాపం? ఎవరు వస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వస్తారు, ఆ సూట్లు గీట్లు వేసుకొని. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వస్తారు. కుక్కకి వేసినంత అంత అన్నం పడేస్తారు. అక్కడే మన జీవితం అర్థమైపోతుంది. కరోనా వస్తేనే మన జీవితం ఏమిటో అర్థమైపోద్ది. మా వాళ్ళు వీళ్ళు, మా వాళ్ళు వీళ్ళు, మా అక్క వీళ్ళు, మా చెల్లి వీళ్ళు, మా తమ్ముడు ఈడు మా బామర్ది, ఈడు మా బావ, ఈడు మా మామ అని చెప్పుకుంటారే. వీళ్ళెవరు దగ్గరికి పొరపాటు కూడా రాను. కరోనా వస్తే దూరంగా ఉంటారు. నేను ఒకసారి మోర్ మార్కెట్కి వెళ్ళా కరోనా కాలంలో. అబ్బో జనాలు ఫుల్గా ఉంటారు. ఫుల్గా ఉంటే ఎట్టవా వాళ్ళ లోపలికి ఇంత కిరిసిందే అని ఆలోచించా. కొంచెం లోపలికి వెళ్ళి అన్న అంతే. అందరూ ఎటోళ్ళటు పక్కకు పోయి నా వైపు అందరు చూస్తున్నారు. వెళ్ళిపోయి నాకు కావాల్సింది నేను తీసుకొని వచ్చేసి, వాడు కూడా డబ్బులు అక్కడ పెట్టమన్నాడు. ఎవడు? ఆ స్టాల్లో తీసుకునేవాడు కూడా డబ్బులు అక్కడ పెట్టి తీసుకొని ప్రశాంతంగా వచ్చేసాడు. నిజంగా కరోనా మనుషుల యొక్క మానవ బంధాలను తెంచివేసి నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. 4th వేవ్ రాబోతుందంట. ఇప్పటికి ఆల్రెడీ చైనాలో లాక్డౌన్ అంట. మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా సునంద బ్రదర్ తప్పితే, డేవిడ్ తప్పితే ఎవరు మాస్క్ పెట్టలా. సీమనాన్ని పెట్టాడు కానీ కిందకి పెట్టాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారులారా, మన ఆత్మీయ జీవితాలలో మనవారు అనుకున్న వారు ఎవరు మన జీవితంలో మేలు చేయలేరు. కానీ మన పక్షాన నిలిచిన దేవుడే. ఆయన పేరేం పేరంటే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నన్ను ఎంత ఎందరు బాధించినా ప్రభువా నీవే నాకు అతిశయం. నీ యందు నేను ఆనందిస్తా, నీ యందు నేను అతిశయిస్తా. నేను కలిగిన వస్తు వాహనాలను బట్టి కాదు, నేను కలిగిన వస్తు వాహనాలను బట్టి కాదు ప్రభువా, నీ యందు నేను అతిశయిస్తా. అతను అతిశాస్పదం ఎవరంటే నీవే. మూడవది ఇంకొక మాట అంటున్నాడు కింద. ఏమంటున్నాడు? నా తల ఎత్తు వాడవు చెప్పాలా నీవే. ఎందుకు? అవమానాలతో, దుఃఖముతో, వేదనతో, కన్నీటితో తల దించబడిన నీ తలను, నా తలను ఆయనే పైకెత్తేదే. ఎప్పుడెత్తుతాడో నీవు ప్రభు సన్నిధిలో నిలిచినప్పుడు, ప్రభు సన్నిధిలో నీ సంగతంతా ప్రభుతో చెప్పుకున్నప్పుడు, ప్రభు పాదాల చెంత నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, నా దేవుడు నీ జీవితంలో దించబడిన నీ తలను ఒకరోజు పైకెత్తుతాడు. ఎత్తలేదా? 44 ఇంట్లో ఏం జరిగింది? యోసేపు జీవితంలో అవమానం, నిందలో, ఈడు దుర్మార్గుడు నమ్మి ఇల్లు అప్పగిస్తే అట్లాగే చేశాడని 44 కొట్టి బాగా తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశాడు. తన సంగతి ఎన్నడూ కూడా ఎవరితో చెప్పుకోవాలా?
తన కన్నీళ్ళు తన కన్నపానాలుగా మార్చబడిన స్థితిలో కూడా యోసేపు దేవుని సన్నిధిలో నిలిచాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో దావీదు నేర్పించుచున్నటువంటి పాఠం ఏమిటంటే, ఎందరూ మన మీదకి లేచినా, ఎందరూ మనలను దూషించినా, ఎందరూ మనలను అవమానముగా మాట్లాడినా మనం ప్రభు పాదాలు పట్టుకుందాం. నేనంటాను, ఈ సమయంలోనే ప్రభు పాదాలు పట్టుకోవాల్సింది. వాస్తవానికి ప్రార్థన చేయాల్సింది ఇప్పుడే. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎందుకు చేయాలి నేను ప్రార్థన, నాకేం మేలు చేశాడు దేవుడు, నాకేం జరిగింది, నా పరిస్థితి ఏమిటే, నేను ప్రార్థన చేయను, నేను ఇక చర్చికి వెళ్ళను. చిన్న ఇబ్బంది కలిగితే నేను చర్చికి వెళ్ళను, నేను ప్రార్థన చెయ్యను. నీకు కలిగిన ఆ అవమానములోనే ప్రభు సన్నిధిలో నిలవబడు. ఎందరు నీకు విరోధముగా ఉన్నా, ఎందరు నిన్ను అవమానించినా, ఎందరు నీ మీదకి లేచినా, ఎందరు నిన్ను దూషించినా, హేళన చేసిన ఆ పరిస్థితులలోనే ప్రభు దగ్గర ఉండవు. నా దేవుడు నీకేమవుతాడంటే ఆయన కేడెమగా మార్చబడతాడు. నా దేవుడు నీ జీవితంలో నీకేమవుతాడంటే ఆయన నీ జీవితంలో నీవు అతిశయించదగిన దేవుడుగా మార్చబడతాడు. ఆయన నీకేమవుతాడు అంటే అక్కడ రాయబడిన మంచి మాట, ఆయన మన తల చెప్పాలా ఎత్తుతాడంట. ఆయన తల ఎత్తితే ఇంకెవడు దించుతాడు? ఎవడు దించుతాడండి? ఎవడు దించలేడు. అందుకే నా తల ఎత్తు వాడవు నీవే అని ఇంకొక మాటను అక్కడ మనం చూద్దాం. 4వ వాక్యం, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చుడు. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎందుకు భయపడవయ్యా అంటే ఆ పైన చెబుతున్నాడు ఏమని, యెహోవా నాకు ఆధారం. ఎవరు లేరు నాకు, మనుషుల ఆధారం కాదు. నా పక్షాన ఒక గుంపుని నేను సిద్ధపరుచుకోవాలా, నా పక్షాన పోరాడటానికి, నా పక్షాన తగాదాడటానికి నేను ఎవరిని సిద్ధపరచుకోలేదు. యెహోవా నాకు ఆధారము. ద లార్డ్ ఈజ్ మై సపోర్టర్. ఆయన నీకు ఆధారముగా ఎప్పుడు మార్చబడతాడు అంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్య పాదాలను విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఆయనకి మొర్రపెట్టి ఎలుగెత్తి ప్రార్థించగలిగిన అనుభవం నీ జీవితంలో ఉంటే నా దేవుడు నీకు కేడెముగా ఉంటాడు. నా దేవుడు నీకు అతిశయాస్పదముగా ఉంటాడు. నా దేవుడు నీకు తల పైకి ఎత్తుతాడు. ఆయన తల పైకి ఎత్తితే శత్రువుల తల చెప్పాలా దించబడుతుంది. ఆమేన్ చెబుదామా? ఆమేన్ చెబుదామా? శత్రువు యొక్క తల దించబడుతుంది. అందుకే మన తల ఎత్తువాడు ఆయన, మన తల ఎత్తువాడు ఆయన. ఆయన ఎన్నడు ఏ ఒక్కరి తల ఆయన దించడు. కానీ ఆయన సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే అవమానములతో నిందలతో ప్రవీణటువంటి వారు, ఎవరైతే శత్రువులతో దూషించబడిన స్థితిలో కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన అనుభవంలో ఉంటారో వారికి ఆయన కేడెముగా ఉంటాడు. వారికి ఆయనకి అతిశాస్పదముగా ఉంటాడు. వారి జీవితంలో ఆయన వారికి తల ఎత్తువాడుగా ఉండి ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రవీణటువంటి వారులరా, మనము ఆరాధించుచున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదు. ఆయన మన పక్షమై నిలిచి ఉన్న దేవుడు. బైబిల్ చెబుతుంది ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటంటే యెహోవా మనకి తోడై ఉన్నాడు. యెహోవా దేవుడు మనకి తోడై ఉన్నాడు.
కనుక దేవుడు మనకు తోడై ఉంటాడు, ఎల్లవేళలో తోడై ఉంటాడు. ఆయన ఎన్నడూ చేయి విడిచిపెట్టువాడు కాదో. ఆయన్ని చేయి విడిచిపెట్టడు. ధైర్యంగా ఉందాం, ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రభువుకు మన పరిస్థితిని అంతా చెబుదాం, ఆయన సన్నిధిలో కన్నీరు విడుద్దాం, ఆయన సన్నిధిలో మొర్ర పెడదాం, ఎలుగెత్తుదాం, ప్రలాపించుదాం. ప్రభు మన పక్షాన కార్యమును జరిగించి ఆయనే మన కేడెముగాను, ఆయనే మనకు అతిశయాస్పదముగాను, ఆయనే మన తల ఎత్తువాడు గనుక ఆయన సన్నిధిలో నిలుచుటకు అంతవరకు అటు మంచి మనసును ప్రభువే చేరిన మనందరికీ అనుగ్రహించునుగాక.